తమ పట్టా భూమిని అన్యాయంగా విఎన్ఆర్ కళాశాల పార్క్ స్థలం పేరుతో హైడ్రా ఆక్రమించుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు. నిజాంపేట సర్కిల్ బాచుపల్లిలో దాదాపు 3 ఎకరాల తమ భూమిలో కనీస సమాచారం లేకుండా నోటీసులు ఇవ్వకుండా కంచెను కూల్చివేశారు హైడ్రా అధికారులు. ఈ విషయంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోనికి రావని, చట్టబద్ధంగా వాటిని కొనుగోలు చేసిన ప్రైవేటు పట్టా భూములేనని వారు తెలిపారు. ఏదైతే ఈ ల్యాండ్ ఉందో మేము ఇక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. మొత్తం 22 ఎకరాలు చిల్లర, దానిలో 3 ఎకరాల చిల్లర సీలింగ్ లో ఉండే, సీలింగ్ కూడా జాగా చూపెట్టడం జరిగింది. ఏదైతే ఈ రత్తే స్ట్రెస్ దానిలో ఉందో ల్యాండ్, అది మా సీలింగ్ ల్యాండ్ ప్లస్ మా పట్ట కూడా 2 ఎకరాల చిల్లర ఉంటుంది. అందులో అది మొదటి నుంచి మేము సర్వే పెట్టుకొని కూడా కోర్టు నుంచి కూడా సర్వే ఆర్డర్ తీసుకొచ్చుకోవడం జరిగింది. ఆ సర్వే తరఫున కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అందరికీ. అది 27 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. ఈ 27 నుంచి వాళ్ళకి అభ్యంతరాలు అంటే తెలపాలని చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతలోపే ఈరోజు ఒక హైదరాబాద్లో ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఒక గుండాలు చేసినట్టుగానే ఈరోజు పొద్దున్న 6 గంటలకు వచ్చేసి మేము ఒక డాక్యుమెంట్ చూపెడుతుంటే కూడా మేము ఇవన్నీ ఏం చూడడం, మీరంతా పోయి కమిషనర్ చూడమని అనడం, ఏది చేసినా కానీ మీరు ఎక్కువ సేవ్ చేస్తే రిమైండ్ చేస్తాం అదని చెప్పడం కూడా జరిగింది. మా పట్టా ల్యాండ్ ఈ విధంగా గవర్నమెంట్ వాళ్ళే హైదరాబాద్ ఈ విధంగా చేస్తే బీద వారికి ఏం ఇంకా సాయం చేస్తారు, గవర్నమెంట్ ఇట్లా తయారైతే ఎట్లా అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎప్పుడైనా సరే మేము న్యాయం గురించి మాట్లాడుతున్నాం. న్యాయంగా వాళ్ళకి వస్తే సీలింగ్ ల్యాండ్ అనుకుంటే వదిలేస్తాం. మాకు అట్లేం లేదు. మాకైతే 18 ఎకరాల చిల్లర ల్యాండ్ ఏదైతుందో ఇవ్వాలి. ఇప్పుడు దానిలోకెళ్ళి 100 ఫీట్ రోడ్ మా దానిలోకెళ్ళి ఇచ్చారు. ఇంతవరకు దాని గురించి ఒక డబ్బు కానీ ఏది కానీ కన్సెషన్ ఏమి ఇవ్వలేదు.